జీహెచ్ఎంసీ కొంపల్లి సర్కిల్ పరిధి దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కళాశాలలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆడిటోరియంలో తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025-26 సంవత్సరానికి గాను కరీంనగర్ లో జరిగిన స్టేట్ లెవెల్లో పోటీలలో పురుషుల మహిళల ఓవరాల్ ఛాంపియన్షిప్ మనమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సాధించి మరియు అజ్మీర్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో ఓవరాల్ ఛాంపియన్షిప్ రన్నర్ అప్ తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంగా ఛాంపియన్షిప్లలో సత్తా చాటిన మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులకు నగదు పురస్కార అందజేత కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై జాతీయ రాష్ట్ర స్థాయిలలో సత్తా చాటిన అథ్లెట్స్ కు మెమెంటోతో పాటు నగదు పురస్కారం బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన నిత్య జీవితంలో ఏదో ఒక క్రీడను కొనసాగించినప్పుడు శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం క్రమశిక్షణ పెంపొందుతాయన్నారు. ఆశీర్వాదపూర్వక అభినందన పూర్వక స్వాగతాంజలి తెలియజేస్తూ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి ఈసారి మినిస్టర్ గా మీరు సేవలు అందించాలని కోరుకుంటున్నాం సార్. థర్డ్ టైం కూడా అత్యధిక హైయెస్ట్ మెజార్టీ తెలంగాణ ఎవరికైనా వచ్చాయంటే ఏ ఎమ్మెల్యే గారికైనా అది ఒక్క మన కేపీ వివేకానంద గారికేనండి. మీరందరూ కూడా ఆశీర్వాదపూర్వక మెడల్స్ కొట్టిన వాళ్ళకి మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇప్పుడు నేషనల్స్ లో కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పరిగెత్తున్నా గిఫ్ట్ ప్రత్యూష్ చటర్జీ 35 lakhs. పిఎస్ చటర్జీ అలాగే వీరికి 4,900 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. అలాగే గిఫ్ట్ కూడా. అలాగే కే పద్మిని గారు నెక్స్ట్ 75+. 4,850 రూపాయలు క్యాష్ అవార్డు ప్లస్ గిఫ్ట్. ఇది నేషనల్ లో 3 గోల్డ్, స్టేట్ లో నేషనల్ 3 గోల్డ్ 2 గోల్డ్, అలాగే స్టేట్ లో 3 గోల్డ్ కొట్టిన వాళ్ళకి కూడా మేము ఈ సంవత్సరం గిఫ్ట్ వదిలేదు క్యాష్ అవార్డు కాక. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే సార్ క్యాష్ అవార్డు వస్తుంది మొమెంటో. క్యాష్ అవార్డు కూడా క్యాష్ అవార్డు 5,100 సార్ టోటల్. అలాగే ఈ క్యాష్ అవార్డు కానీ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చున్నాను. అలాగే నెక్స్ట్ జే భారతమ్మ గారు మన సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీందర్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం. పి రామస్వామి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సంగారెడ్డి జిల్లా. ఇప్పుడు రామస్వామి గారికి సన్మానం జరుగుతుందండి. ఆయన బ్యాంకాక్లో కూడా ఈ మధ్య 2 మెడల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో సాధించుకొచ్చారు. మన నేషనల్లో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆయన. నెక్స్ట్ మన వీరందరికీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. రమేష్ గారికి సన్మానం జరుగుతుంది. నెక్స్ట్ భాస్కర్ భూపాల్ గారు జిల్లాకి కూడా గోపీనాథ్. తర్వాత మన డిస్ట్రిక్ట్ ప్యాటర్న్స్ మన పెద్దన్న పెద్ది అంజిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం జరగబోతుంది.
పి అంజిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సత్కారం జరగబోతోంది. సాధించుకునే మన మేడ్చల్ జిల్లా ప్యాట్రన్ అండ్ మాజీ సెక్రటరీ ఆఫ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సి మల్లారెడ్డి గారు. లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా. కే వసంత గారు, ఆమె కూడా మనకి 2వ సంవత్సరం ప్యాటర్న్ గా. నెక్స్ట్ చిరంజీవి రెడ్డి గారికి సన్మానం జరుగుతోందండి ఇప్పుడు. నెక్స్ట్ డాక్టర్ ఎస్ కనకాచారి గారు. నెక్స్ట్ జి శ్రీకీర్తి గారు. జి శ్రీకీర్తి గారు 40+. జి సుకన్య గారికి 50+. సన్మానం జరుగుతుంది జి సుకన్య గారికి 50+. నెక్స్ట్ అజిత్ సింగ్ చౌహాన్ గారు. అజిత్ సింగ్ చౌహాన్ గారు. అజిత్ సింగ్ చౌహాన్ గారు గిఫ్ట్ కూడా. టి మనోహర్ రెడ్డి గారు. కొనసాగాలా వద్దా? జరుగుతుందండి. మళ్ళీ ఇస్తా ఉందమ్మా. ఫౌండర్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్. కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానం అండి. చప్పట్లు కొట్టాలండి. పడుచుకోవడంలో చాలా కష్టమైంది కాబట్టి అంత డిసిప్లిన్గా ఉంటూ ప్రిన్సిపల్ అంటే ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడాలా, సమాజాన్ని ముందు తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నట్టు వారు. కాబట్టి వారు ఈరోజు 81 years అయినా ఇంకా యువకుల్ని విద్యార్థులతో పాటు యువతని అందరూ కూడా ముందు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి వారు ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంతోమందిని వారు పార్టిసిపేట్ చేయడమే కాకుండా చాలామంది ప్రోత్సహిస్తూ ముందుకు పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా చీఫ్ ప్యాటర్న్స్ అందరూ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి కార్యక్రమాన్ని చక్కగా ముందు తీసుకెళ్తున్నందుకు కూడా నేను వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మనకి అందరికి ఇన్స్పిరేషన్, ఈ పైన అందరూ కూడా ఇన్స్పిరేషనే మనకి. ఎప్పుడైతే మనం మంచి ఆలోచన, ఆరోగ్యవంతమైనటువంటి పరిసరం అంటే వ్యక్తులతో ఉంటామో మనం కూడా అదే రకంగా ఉంటాం. కాబట్టి మనము సమ్ టోటల్ ఆఫ్ ఎవర్ ద బెస్ట్. ఎక్కువ ఎవరితోనైతే మనం మన రోజువారీ జీవితంలో ఎక్కువ ఎవరితో మనం టైం స్పెండ్ చేస్తామో వారికి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఉంటుంది, వారికి మంచి ప్రభావం మన పైన ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులతో ఎప్పటికంటే వారి సూచన సలహాలతో పాటు వారు ఆచరించేటువంటి నడిచే మార్గాన్ని మనం తీసుకుంటే తప్పకుండా దాని శుభమవుతుంది. భవిష్యత్తులో మనం ఎన్నో విజయాలు సాధించవచ్చు, ఎన్నో మనం కీర్తి సంపాదించవచ్చు, కానీ మన జీవితం గెలుస్తున్నామా లేదని ఆలోచన చేసుకోవాలా. కాబట్టి ఇలాంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ మరి ఓన్లీ స్పోర్ట్స్కే కాకుండా ఇతర రంగాల్లో అందరినీ కూడా తాటిపైకి తీసుకొచ్చి ముందు నడిపిస్తున్నందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. తప్పకుండా నా సహాయసహకారాలు పేరు ఫినిష్ వేరే కార్యక్రమాలు తప్పకుండా వస్తానని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు తీసుకుని ఏ కార్యక్రమాలు తీసుకున్నా సరే తప్పకుండా నా పూర్తి సహాయ సహకారాలు ఈ సంస్థకు ఉంటాయని చేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.